నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను నా వెడ్డింగ్ కలెక్షన్స్‌లో కొన్ని శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను కంప్లీట్‌గా అన్నీ చూపించట్లేదు. బికాజ్ వీడియో లెంతీ అయిపోతుంది. ఒకవేళ నేను చూపించిన ఈ కలెక్షన్ మీకు నచ్చితే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ఎవరికైనా నచ్చితే కింద కమెంట్ చేయండి. అండ్ శారీస్ ఎట్లున్నాయో కూడా చెప్పండి. సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాకు ఒక హోప్ వస్తుంది. ఫస్ట్ నేను చూపిస్తున్నది నా పెళ్లి చీర అండి. ఇదే ఫస్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే అన్నిట్ల కల్లా మోస్ట్ ఫేవరెట్ చీర ఇది నాకు. అండ్ ఈ చీర సెలెక్ట్ చేయడానికి లిటరల్‌గా మాకు ఒక 2, 3 శారీస్‌లోనే మేము సెలెక్ట్ చేసేసాం. తొందరగా అయిపోయింది. బట్ షాపింగ్ అంటే ఓవరాల్‌గా లేట్ అయిపోయింది. కానీ ఈ శారీకి మాత్రం ఎక్కువ టైం తీసుకోలేదు. అండ్ చూడగానే అందరికీ నచ్చింది. లైక్ అమ్మ వాళ్ళ సైడ్ గానీ, అత్తయ్య వాళ్ళ సైడ్ గానీ అందరికీ. అండ్ ఈ చీర పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందనిపించింది పెళ్ళికి. అండ్ ఓవరాల్‌గా శారీ చూసుకుంటే మనకి కింద బార్డర్ ఏదైతే ఉందో అది 11-12 ఇంచెస్ వరకి ఉంటుంది. అండ్ పైన బార్డర్ ఏదైతే ఉందో అది 2½ ఇంచెస్ టు 3 ఇంచెస్ వరకి ఉంటుంది. కంప్లీట్‌గా ప్యూర్ కంచిపట్టు శారీ అండి. మీకు వీవింగ్‌లోనే అర్థమవుతుంది. ప్యూర్ కంచిపట్టు అసలు ఎలా గుర్తుపట్టాలి అనంటే, మనకి వీవింగ్ అంతా పర్ఫెక్ట్‌గా రాదు. లైక్ జిగ్‌జాగ్ మోడల్‌లో వస్తుంది. కొంచెం క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే. అంటే ప్యాటర్న్ కరెక్ట్‌గా ఉండదనమాట. అండ్ ఇంకొకటి దాని షైనింగ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది. మీరు సన్‌లైట్‌కెళ్తే దాని షైన్ అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 2 షేడ్స్ ఆఫ్ షైన్ ఉంటుంది. అండ్ గ్లాస్ షైన్ ఉంటుందనమాట. అంటే ఏదో మెరిచినట్టు గాకుండా జస్ట్ గ్లాస్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మాకు 1,00,000 పైనే చెప్పారు. కాకపోతే మేము చాలా చాలా శారీస్ పర్చేస్ చేసాం. ఐదర్ అమ్మ వాళ్ళ సైడ్ గానీ, అత్తయ్య వాళ్ళ సైడ్ ఇంకెక్కువ పర్చేస్ చేశారు. సో దట్ ఓవరాల్‌గా మాకు డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారో ఎగ్జాక్ట్‌గా నేను చెప్పలేను. అంటే నాకు గుర్తుకు లేదు. బట్ శారీ మాత్రం 92,000 మధ్యలో 92,000 టు 99,000 మధ్యలో ఏదో ఒక ప్రైజ్ ఉంటుంది. అది అంటే ఎగ్జాక్ట్‌గా గుర్తుకు లేదు అన్ని శారీస్‌తో పాటు కాబట్టి. దీనికి నేను సెపరేట్‌గా బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అంటే ప్యూర్ రా సిల్క్ మీద ఏపిచ్చాను. దీని బ్లౌజ్ పీస్ నేను సెపరేట్‌గా పెట్టాను. దేనికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి. ప్యూర్ రా సిల్క్ మీద నీట్‌గా ఇలా జర్దోసి వర్క్ ఏపిచ్చాను. ఈ టైప్ ఆఫ్ జర్దోసి వర్క్ నాకేమంటారో కూడా ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ చాలా చాలా నీట్‌గొస్తుంది. అంటే ఫినిషింగ్ కూడా మీరు చూసారు కదా! చాలా నీట్‌గుంటుంది. ఈ బ్లౌజ్‌కి నాకు ఓవరాల్‌గా వర్క్‌కి అండ్ కుట్టినందుకు అండ్ క్లాత్‌కి మొత్తం కలిపి నాకు 12,000 అయింది. శారీ వచ్చేసి కంచిలో ప్రకాష్ సిల్క్స్ అని కొంచెం ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడికి రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకి అక్కడ తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి అశోక్ నగర్ ఆ సైడ్, అంటే ఎగ్జాక్ట్‌గా అడ్రెస్ తెలీదు. శ్వేత డిజైనర్ అని చెప్పేసి మేము అక్కడే కుట్టించాము నా పెళ్ళివి అన్నీ. ఈ శారీ వచ్చేసి నా రిసెప్షన్ శారీ. అత్తయ్య వాళ్ళు పెట్టింది. అండ్ ఈ శారీ అంతా కంప్లీట్‌గా సెల్ఫ్ బార్డర్ వస్తుంది. అండ్ మనకి బాడీ అంతా కంప్లీట్ కంజీవరం బ్రోకెట్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి మనకి పీట్ బార్డర్ వస్తుంది. అండ్ టోటల్‌గా మనకి కింద బార్డర్ వచ్చేసి 10-11 ఇంచెస్ వరకి ఉంటుంది. అండ్ పైన బార్డర్ వచ్చేసి మనకి 2½ to 3 ఇంచెస్ అగైన్. ఓవరాల్‌గా ట్రాన్స్‌పరెంట్ బ్రోకెట్ అనమాట. అంటే మరీ ట్రాన్స్‌పరెంట్ ఏమి ఉండదు. కనిపిస్తుంది బ్రోకెట్. బట్ అంత ఎంబోస్డ్ ఉండదు. ఈ శారీ షైన్ చూడండి. మనకి సన్‌లైట్‌కి వెళ్ళాల్సిన అవసరం గూడా లేదు. ఇక్కడే ఇంత షైన్ కనిపిస్తుంది. అండ్ ఈ శారీకి నేను బార్డర్ ఏదైతే ఇచ్చారో డార్క్ పర్పుల్‌లో ఆ షేడ్‌లోనే నేను బ్లౌజ్ కుట్టించాను. ఇది గూడా శ్వేత డిజైనర్స్ దగ్గర హైదరాబాద్‌లోనే, అశోక్ నగర్. అడ్రెస్ కావాలి అనంటే నేను కనుక్కొని ఇస్తాను. ఈ శారీ ప్లెయిన్‌గా వచ్చింది కాబట్టి కంప్లీట్‌గా హెవీ జర్దోసి వర్క్ ఏపిచ్చాము. ఈ డిజైన్స్ ఏవి నేను సెలెక్ట్ చేసింది గాదు. అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ శ్వేత గారు ఎవరైతే ఉన్నారో తను మంచి డిజైనర్ కాబట్టి ఏ శారీకి ఎలాంటి బ్లౌజ్, ఎలాంటి వర్క్ సూట్ అవుతుందో తనకు బాగా తెలుసు. సో దట్ మేము కంప్లీట్‌గా ఏది చెప్పలేదు. ఒకటే చెప్పేసాము, మీకెలా సూట్ అవుతుందనిపిస్తే అలా ఏసేసేయండి అని జెప్పేసి. ది బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు మాకు ఓవరాల్‌గా అంతా కలిపి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది గూడా నాకు చాలా చాలా నచ్చింది. మనకి ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ బార్డర్ వస్తుంది. చాలా బావుంటుంది. యాక్చువల్లీ చూసేదానికన్నా వేసుకుంటే ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది. బార్డర్ వచ్చేసి మనకి 13 ఇంచెస్ వరకి ఉంటుంది. మొత్తం ప్యారెట్ డిజైన్ ఉంటుంది. అండ్ ఓవరాల్‌గా బాడీ అంతా మనకి ఫ్లోరల్ బ్రొకెట్ ఉంటుంది. పైన బార్డర్ ఏదైతే ఉందో అది మనకి 2½ ఇంచెస్ వరకి వస్తుంది కంప్లీట్‌గా. పైన బార్డర్ పీట్ బార్డర్ అంటారు గదా! అది ప్యూర్ కంచీవరం పీట్ బార్డర్ అది.
అండ్ మనకి కొంగు ఇలా వస్తుంది కంప్లీట్‌గా. అండ్ లుక్ ఎట్ దిస్ షైన్. మీకు నేను ప్రతి శారీలో చెప్పాల్సిన అవసరం లేదు దీని షైన్ గురించి. బ్లౌజ్ నేను చాలా సింపుల్‌గా వెళ్ళాను. జస్ట్ శారీలో వచ్చిన బ్లౌజే నేను నార్మల్‌గా అన్నిటికి జర్దోసి వర్క్ ఎందుకులే అని చెప్పేసి నార్మల్‌గా యేసుకున్నాను. ఎందుకంటే ఓవరాల్ శారీ అంతా మనకి ఆల్రెడీ ఫ్లోరల్ బ్రొకెట్ వచ్చింది కాబట్టి నేను బ్లౌజ్ సింపుల్‌గా చేపించుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ. ఇప్పటివరకు నేను చూపించిన 3 శారీస్ ఒక టైప్ అయితే, ఈ శారీ బాడీ అంతా మనకి ఎంబోస్డ్ మీనాకరి వస్తుంది. చాలా చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ ఎంబోస్డ్ మీనాకరి ఏదైతే ఉందో అది ప్యూర్ కంజీవరం జరీతో చేసింది. అంటే గోల్డ్ గోల్డెన్ జరీ అంటారు కదా! అది. అంటే ప్యూర్ గోల్డ్ కాదు. మనకి శారీ బాడీ ఏదైతే ఉందో పికాక్స్ అక్కడక్కడ మనకి గ్రీన్‌లో ఇచ్చారు. అండ్ గ్రీన్ ఎంబోస్డ్ చాలా హైలైట్ చేశారు మనకి. అండ్ మనకి బార్డర్ చూసారా? బార్డర్ దీన్ని ఏమంటారో నాకు తెలీదు. బట్ బార్డర్ వచ్చేసి పైననే మనకి 3½ ఇంచెస్ ఉంటుంది. కింద కూడా ఈక్వల్‌గా ఉంటుంది. 3½ ఇంచెస్. సేమ్ పైన ఎంత లెంత్ బార్డర్ అయితే ఇచ్చారో కింద కూడా అదే లెంత్ బార్డర్ ఇచ్చారు. అండ్ లుక్ ఎట్ దిస్. అసలు వెనకాల తిప్పి చూస్తే కూడా ఎగ్జాక్ట్‌గా ఇటు సైడ్ కూడా వేసుకోవచ్చు అనిపిస్తది. అంత నీట్‌గా ఉంటుంది. మీనాకారి డిజైన్ వెనకాలైనా, ముందు అయినా సేమ్ ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి నాకు 55-60 మధ్యలో పడింది. అండ్ నెక్స్ట్ ఈ శారీ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యెల్లో యూజ్ చేస్తారు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు. మమ్మీ గూడా నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఈ శారీతో నన్ను పెళ్లి కూతుర్ని చేసింది. ఈ శారీ ఓవరాల్‌గా మనకి ప్లెయిన్‌గా ఇచ్చారు గాబట్టి, అక్కడక్కడ మనకి బ్రోకెట్స్‌ని హైలైట్ చేశారు థ్రెడ్ వీవింగ్‌తో. అండ్ బార్డర్ యాస్ వెల్ మీకు తెలుసు 2½ ఇంచెస్ కింద గూడా 2½ ఇంచెస్ ప్యూర్ కంచీవరం బార్డర్ ఇది గూడా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 11,000-12,000 మధ్యలో పడిందనుకుంటున్నాను. బ్లౌజ్ వచ్చేసి నేను డిజైనర్ దగ్గర ఇవ్వలేదు. మా ఇంటి దగ్గరే ఉన్న టైలర్ దగ్గర ఇచ్చాను. బట్ ఆ డిజైన్ నాకు నచ్చలేదు. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా ఎంగేజ్‌మెంట్ శారీ. పెళ్లి కుదిరిన తర్వాత నేను తీసుకున్న ఫస్ట్ చీర. ఇది నేను హైదరాబాద్‌లోనే తీసుకున్నాను. రామ్‌నగర్ కళాదర్ ఉంటుంది గదా! అక్కడ తీసుకున్నాను నేను ఈ శారీ. ఈ శారీ గూడా చాలా చాలా బావుంది. ప్యూర్ కంచి పట్టు శారీ. నాకు 30,000 అలా పడింది ఈ శారీ వచ్చేసి. అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళే ఇప్పించారు. వాళ్ళే బిల్ చేశారు. మేము అబ్బాయి వాళ్ళకి ఇప్పించాము. అండ్ ఈ శారీ వచ్చేసి మా ఆయన వాళ్ళ సిస్టర్ సెలెక్ట్ చేశారు. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో సెలక్షన్ అయిపోయింది. ఈ శారీ మీద బ్లౌజ్ ఈ చీరలో వచ్చిందే కుట్టించాను. కాంట్రాస్ట్ గ్రీన్. అస్సలు మంచిగా కుట్టలేదు. అది నా దగ్గర లేదు చూపించడానికి. ఈ శారీ వచ్చేసి కంచిలో తీసుకున్నదే. కంచి సిల్క్ శారీ అంటారు. ప్యూర్ సిల్క్. ఈ శారీ వచ్చేసి నాకు అరౌండ్ 7,000-8,000 మధ్యలో పడింది. శారీ అంతా ఓవరాల్ ప్లెయిన్‌గా వస్తుంది. అక్కడక్కడ బ్రొకెట్స్ ఇస్తారు మనకి గోల్డ్ బ్రొకెట్స్‌లో. అండ్ శారీ బార్డర్ కూడా ఏం లేదు. జస్ట్ ఒక సన్న లేస్ లాగా ఇచ్చారు. అది కూడా కాంట్రాస్ట్ పర్పుల్‌లో ఇచ్చారు. మనకి శారీ అంతా రెడ్ వస్తుంది. కాంట్రాస్ట్ కొంగు వస్తుంది. డార్క్ పర్పుల్. మనకి బ్లౌజ్ కూడా డార్క్ పర్పుల్‌లోనే వస్తుంది. శారీ అంతా చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ సాఫ్ట్ ఉంటుంది అసలు. అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా అస్సలుండదు. చాలా థిక్ ఉంటుంది. అండ్ నాకు చాలా చాలా నచ్చింది. నాకిట్లాంటి ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం. అండ్ దీని బ్లౌజ్ నేను చూపించట్లేదు. అది నాకు దొరకలేదు. అండ్ నేను ఇక్కత్‌లో తీసుకున్నాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఎప్పుడైనా దొరికితే నేను షార్ట్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ శారీ ఇది గూడా నేను కంచిలోనే తీసుకున్నాను. ఇది కంచి సిల్క్ శారీ అంటారా? లేదా కంచి పట్టు శారీ అంటారా? ఈ డిఫరెన్స్ నాకు ఈ శారీకి అర్థం గాట్లేదు. ఈ శారీ నాకు అరౌండ్ 14,000 అలా పడింది ఆఫ్టర్ డిస్కౌంట్. ఈ శారీ అంతా మనకి బాడీ ట్రాన్స్‌పరెంట్ బ్రొకెట్‌లో వస్తుంది. అంటే విజిబుల్ ఉంటుంది. బట్ అంత ఎంబోస్డ్‌గా ఉండదు. చిన్న చిన్న బాక్సెస్ లాగా వస్తుంది. అండ్ మనకి బార్డర్ వచ్చేసి కింద 10-12 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. అండ్ పైన వచ్చేసి మనకి 4 ఇంచెస్ వరకి ఉంటుంది. అండ్ బార్డర్ ఇక్కడ హైలైట్ అసలు. ప్యూర్ సిల్వర్ జరీ బార్డర్ ఇది. చాలా చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది నేను కంచిలో తీసుకోలేదు. అలానే షాపింగ్ గూడా జేయలేదు. ఇది అత్తయ్య వాళ్ళు పెట్టారు. లైక్ షాపింగ్ అంతా అయిపోయాక ఇంటికొచ్చాక ఈ శారీ తీసుకొనొచ్చారనమాట. ఇది గూడా చాలా బావుంటుంది. సాఫ్ట్ సిల్క్ లాగుంటుంది. కొంచెం పట్టు టైప్ ఉంటుంది. లైక్ ఎగ్జాక్ట్‌గా ఈ క్లాత్ నాకు డిఫరెన్షియేట్ అర్థం గాట్లేదు. ఇది గూడా చాలా చాలా బావుంటుంది శారీ. ఆహ్, ఓవరాల్‌గా మనకి ప్లెయిన్ ఒస్తుంది. లైక్ టమాటో రెడ్ అంటారు కదా! ఆ టైప్‌లో ఉంటుంది. మీకు షేడ్ ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. లైక్ పింక్ షేడ్‌లో కనిపిస్తుందనుకుంటా.
అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గూడా నాకు చాలా నచ్చింది. జనరల్‌గా నాకు లైట్ కలర్స్ అంటే చాలా చాలా ఇష్టం. అందులోనూ ఆఫ్ వైట్ అంటే చాలా ఇష్టం. మనకి లైట్ కలర్ బాడీ వచ్చేసి డార్క్ కలర్ బార్డర్ వస్తే చాలా చాలా బావుంటుంది. అది ఏ చీర అయినా సరే. మనకి ఓవరాల్ శారీ అంతా ప్లెయిన్‌గా వచ్చింది కాబట్టి అక్కడక్కడ థ్రెడ్ వీవింగ్‌తో కొంచెం ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు శారీ బాడీ మీద. అండ్ బార్డర్ వచ్చేసరికి ప్యూర్ కంచీవరం బార్డర్. ఈ శారీ కలెక్షన్ మీకు ఒకవేళ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎవరికైనా బ్రైడ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి గూడా నచ్చుతుందేమో. అండ్ దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.